మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. 2026లో 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురబోతున్నాయి, వీరి లైఫ్ ఎలా ఉంటుంది కొత్త సంవత్సరం అనేది సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 2026 ఓవరాల్గా 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6/15/24 అయితే మీరంతా 6 నెంబర్ సిరీస్లోకి వస్తారు. 6 నెంబర్ అంటేనే శుక్రుడు అంటేనే లక్ష్మీకారకుడు, అంటే లగ్జరీ లైఫ్ అని ఇస్తాడండి. 6వ నంబర్ అనేది 2026కి ఎలా ఉంటుంది అంటే 6 and 1 వెరీ గుడ్ కాంబినేషన్, మంచి కాంబినేషన్, నాట్ బ్యాడ్ కాంబినేషన్. అయితే 6వ తేదీలో పుట్టిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు లైఫ్లో చాలా లగ్జరీస్ని అనుభవిస్తారు. అంటే పూరి గుడిసెల్లో పుట్టినప్పటికీ కూడా ప్యాలెస్లో అనుభవించే యోగ్యత ఉంటుంది, అనుభవిస్తారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా 15వ నంబర్లో పుట్టారు. 15 అంటే 1 + 5 6. కానీ తను పుట్టింది ఎక్కడండి? తమిళనాడులో ఒక చిన్న ప్రాంతంలో, రామేశ్వరం దగ్గర. ఆయన ఒక పేదరికంలో పుట్టాడు, ఒక చేపలు పట్టే కుటుంబంలో, ఒక పేపర్ వేసుకుంటూ, అంటే ఇదంతా పేదరికమే కదా. మరి ప్యాలెస్లో ఎలా బతికాడండి ఆయన? అంటే రాష్ట్రపతి భవన్ ఒక ప్యాలెస్. కాబట్టి ఈ 6వ నంబర్ వాళ్ళు పేదరికంలో పుట్టినప్పటికీ కూడాను వీళ్ళ జీవితంలో లగ్జరీస్ని అనుభవించే యోగ్యత వస్తుంది. చాలా పవర్ఫుల్ నంబర్ అండి. అయితే 6వ నంబర్ వాళ్ళకి ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఉండనే ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటి, డబ్బు వస్తుంది వీళ్ళ జీవితంలో, సింప్లిసిటీని మెయింటైన్ చేయాలండి. చాలా సింపుల్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 6వ నంబర్ వాళ్ళు ఎంత ఎదిగినా కూడా మీరంత సింప్లిసిటీగా ఉంటే మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. చాలామంది జీవితంలో డబ్బు వచ్చేసరికి కళ్ళు కనిపించవండి, వాళ్ళకి ఎవరిని లెక్క చేయరు. కాబట్టి 6వ నంబర్ వాళ్ళు ఏంటి, మనీ అట్రాక్షన్ ఉంటుంది, లక్ష్మి ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళు మెయిన్గా కనుక సింప్లిసిటీని మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారు కూడా 6వ తేదీలోనే పుట్టారండి. 6వ తేదీలో, ఇప్పుడు అంతకుముందు ఆయన పేరేంటి, దిలీప్ ఉండేదండి. ఎప్పుడైతే ఇస్లామిక్ కన్వర్ట్ అయ్యారో రెహమాన్గా మారారు. దిలీప్గా ఉన్నప్పుడు కేవలం మ్యూజిక్ కీబోర్డు ప్లేయర్ అండి. ఎప్పుడైతే రెహమాన్గా పేరు మార్చుకున్నాడో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఆస్కార్ రేంజ్కి ఎదిగినా కూడా ఎంత సింప్లిసిటీని మెయింటైన్ చేస్తారు మీరు చూడండి. ఇప్పుడు చాలా వరకు అవార్డ్స్లలో కానివ్వండి, స్టేజ్ షోలలో కానివ్వండి, రెహమాన్ని చాలా పొగుడుతారు ఆయన్ని. అప్పుడు ఆయన ఒకటే అంటారు, మీరు కురిపించే ఈ ప్రశంసలన్నీ నాకు కాదు, నాకు సహాయ సహకారాలు అందించిన దేవుడికి చెందుతాయి అంటారు. అంటే 6వ నంబర్ వాళ్ళు కనుక మీకు ఇటువంటి పొగుడుతలు వస్తున్నప్పుడు మీరు ఆ క్రెడిట్ అంతా మిమ్మల్ని నడిపించే ఆ పరమేశ్వరుడికి కానీ, మిమ్మల్ని నడిపిస్తున్న అల్లాకి కానీ, మిమ్మల్ని నడిపించే ఆ జీసస్కి కానీ మీరు అందిస్తే చాలా సింపుల్గా ఉంటారు, మీ లైఫ్ చాలా సక్సెస్గా ఉంటుంది. అయితే 6 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 2026 మంచి లగ్జరీ లైఫే. ఎప్పుడైతే మీరు చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్య ఉన్నా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా లేదన్నా, ఫ్యామిలీ గొడవలు ఉన్నా, డివోర్సెస్ ఎక్కువగా ఉన్నా, సేమ్ 6 నెంబర్ పవర్ ఉండదండి. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో 6వ నంబర్ ఉంటుందో, 6వ నంబర్ వాళ్ళకి లగ్జరీ లైఫ్, లగ్జరీ కార్, హౌస్ కానీ, పిల్లలు కానీ, మంచి సంతానం కానివ్వండి, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి 6వ నంబర్ అనేది ఫ్యాషన్ ఇండస్ట్రీకి చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా ఇండస్ట్రీ కూడా కేవలం 6 నెంబర్ మీదే రన్ అవుతుంది. చాలా సినిమాలు ఫ్రైడే రోజే రిలీజ్ చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఫ్రైడే అంటే లక్ష్మి, శుక్రుడు, వీనస్ అంటే డబ్బు. కాబట్టి ఆ బిగ్ బాస్ అనేది కూడా మీరు చూడండి 24 నంబర్లో ఉంటుంది. 2 + 4 6 అంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది 6 నెంబర్. కాబట్టి శుక్రవారం రోజే రిలీజ్ చేస్తారు. 6వ నంబర్ వాళ్ళకి కూడా
సంపదను అట్రాక్ట్ చేసే పవర్ ఉంది మీ జీవితంలో. మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. అయితే ఈ సంవత్సరంలో మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు 6వ నంబర్ వాళ్ళు 3వ నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయండి. 3వ నంబర్ అనేది యాంటీ నంబర్ మీకు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 6-15-24 అయ్యి ఉండి మీరు గనక 3-12-21-30 తేదీ వాళ్ళని గనక అవాయిడ్ చేస్తే మ్యారేజ్కి చాలా చాలా బాగుంటుంది. మిగతా ఎవరినైనా చేసుకోవచ్చు. అయితే 6వ తేదీ వాళ్ళకి కెమిస్ట్రీ ఎవరితో చాలా బాగుంటుంది. 5 వాళ్ళతో వెరీ గుడ్ అండి. 6 వాళ్ళకి 6 చాలా బాగానే ఉంటుంది. 1వ నంబర్ వాళ్ళతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 6వ నంబర్ వాళ్ళు 3వ నంబర్ వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అయితే 6 నంబర్లో పుట్టిన వాళ్ళు 6-15-24 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా మీరు మెయిన్గా ఎల్లో కలర్ని అవాయిడ్ చేయండి. ఎల్లో కలర్కి దూరంగా ఉండండి. వైట్ కానీ గ్రీన్ కానీ వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఒకవేళ ఈ సంవత్సరంలో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏ ఏ బిజినెస్లు చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, 6వ తేదీ వాళ్ళు ఎనీ లగ్జరీ బిజినెస్ అంటే ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, హోటల్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే డ్రెస్సెస్ బిజినెస్ కావచ్చు, అదేవిధంగా మీరు మెయిన్గా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, చాలామంది 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తారు, అది చేయొచ్చు అండి. అండ్ లిక్కర్ బిజినెస్, వైన్స్ అండ్ సెలూన్ బిజినెస్, ఇటువంటివి చేయండి. మీకు చాలా బాగా కలిసి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది 6 నెంబర్లో. సో ఓవరాల్గా రెమెడీస్ అంటే ఏం చెప్తారు సార్? ఈ నెంబర్ ఏ గ్రహానికి సంబంధించి పర్టికులర్గా దానికి సంబంధించి ఏమన్నా రెమెడీస్ చేసుకోవచ్చు? మనకు 6 నెంబర్ వీనస్కి సంబంధించింది. వీనస్ అంటే కొంత వైట్ కలర్ కాబట్టి మీరు ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవ్వాలి, మీది ఏదైనా గోల్ మీకు సక్సెస్ఫుల్గా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అనుకుంటే మీరు ఫ్రైడే రోజు వైట్ రిలేటెడ్ థింగ్స్ అంటే బియ్యం కావచ్చు, పిండి కావచ్చు, రైస్, చపాతీ, ఇవి ఏవైనా సరే అండి. రోడ్ల మీద ఈ డిజబుల్ పేరెంట్స్ ఉంటారు, అంటే వికలాంగులు ఉంటారు, అటువంటి వాళ్ళకి మీరు దానం చేయండి. వైట్ రిలేటెడ్ థింగ్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ ఇష్యూ ఉంటుంది కదా, ఎవ్రీ ఫ్రైడే ఆఫ్టర్ 6 చిల్డ్రన్స్కి కానీ బెగ్గర్స్కి కానీ స్వీట్స్ పంచండి. 100% వితిన్ 6 వీక్స్లో మీకు సంబంధం సెట్ అవుతుంది. విదేశీ ప్రయత్నాలు ట్రై చేసుకోవచ్చు అంటారా? ఎలా ఉంటుంది? 2026లో 6 నెంబర్ వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు కానివ్వండి, టూర్ అండ్ ట్రావెల్ చాలా బాగా కలిసి వస్తుంది. సో ఇక్కడ మన ఇండియాలోనే మామూలుగా దూర ప్రయాణాలకు కూడా అంటే ఒక పని మొదలుపెట్టి వెళ్తూ ఉంటారు, అది సక్సెస్ఫుల్గానే అవుతుందంటారా? ప్రయత్నం ఏదైనా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 6వ నంబర్ వాళ్ళు 6-15-24, 5-14-23, 1-10-19 డేట్లు చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. కానీ 3-12-21-30 తేదీల్లో మాత్రం ఏ పనులు ప్రారంభించకండి. మీరు 6వ తేదీలో పుట్టి ఇంకా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే మీ నేమ్ వైబ్రేషన్ మీకు యాంటీగా ఉండొచ్చు, మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో యాంటీగా ఉండొచ్చు. కాబట్టి న్యూమరాలజీ ద్వారా ఎప్పుడైతే వీటిని కరెక్షన్ చేసుకుంటారో అనుకుంటున్నటువంటి లగ్జరీ లైఫ్ని మీరు చాలా చూస్తారు. ఓవరాల్గా 2026 ఈ 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.